వెల్కమ్ టు టీ10 నేను రేవతి. గత వారం రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. వరద తాకిడికి సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలకుతలమయ్యాయి. ప్రస్తుతానికి వానలు ఆగాయి, వరదలు తగ్గాయి. హమ్మయ్య అనుకునే లోపే ప్రభుత్వం ముందుకు మరో సమస్య వచ్చి పడింది. అదే మరమ్మతులు. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలలోని జాతీయ, అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా రహదారులు, మండలాలు, గ్రామాలను కలిపే రోడ్లు, వాటితో పాటు కల్వర్ట్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు కాంట్రాక్టర్ల పాత బకాయిలు ఆటంకంగా మారాయి. వరదలకు దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, ఇతర నిర్మాణాలను యుద్ధ ప్రాతిపాదికన బాగు చేయాలంటూ ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సాగునీటి పారుదల, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క సైతం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. అనంతరం రిపేర్లు చేయించేందుకు వీలుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. అంచనాలు కూడా రూపొందించారు. కాంట్రాక్టర్లతో పలుమార్లు చర్చలు జరిపారు. కానీ అవి ప్రాథమిక దశలో ఉండగానే పీటముడి పడింది. కారణం, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సివిల్ వర్కులు చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో పేరుకుపోవడమే. వివిధ శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం 4 లక్షల బిల్లులు 40,000 కోట్ల పెండింగ్ లో ఉన్న సంగతి విదితమే. వీటిలో సగభాగానికి పైగా కాంట్రాక్టర్లకు చెందినవే ఉన్నాయని తాజాగా అధికారులు తెలిపారు. వీటిని చెల్లిస్తేనే గాని తాము ఇప్పుడు రిపేర్లను చేపట్టలేమంటూ గుత్తేదారులు చేతులెత్తేశారు. గతంలో చేసిన పనుల తాలూకు యంత్రాలు, ఇంజనీర్లు, కూలీలు, ఇతర సిబ్బందికి చెల్లించేందుకు తాము అప్పులు చేశామంటూ కాంట్రాక్టర్లు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంకా చాలా మందికి డబ్బులు చెల్లించాల్సి ఉందని, చేసిన అప్పులు వడ్డీలు కడుతున్నామని వారు వాపోయినట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు. అందువల్ల పాత బకాయిలు చెల్లించాలంటూ గుత్తేదారులు కోరుతున్నారని ఆయన వివరించారు. మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5,438 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రోడ్ల భవనాల శాఖకు 2,362 కోట్లు, విద్యుత్ ఇంధన శాఖకు 175 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు 629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 170 కోట్లు, పురపాలక శాఖకు 1,150 కోట్లు, ప్రభుత్వ ఆస్తులకు 500 కోట్లు నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇవి పోను వైద్య ఆరోగ్య శాఖకు 12 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 25 కోట్లు నష్టం వచ్చిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికెప్పుడు ఆయా శాఖల పరిధిలో మరమ్మతులు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. కానీ సందర్భాన్ని ఉపయోగించుకొని కాంట్రాక్టర్లు మొండికేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, కాంట్రాక్టర్లను బుజ్జగించేందుకు సీనియర్ మంత్రులు రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. అయితే వారు చెప్పిన గుత్తేదారులు వింటారా లేదా అనుమానం అధికారుల్లో నెలకొన్నది. ఒకవేళ మంత్రులు స్వయంగా చర్చలు జరిపినా ఏదో ఒక గడువులోగా బకాయిలు చెల్లిస్తామనే హామీని కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అది సాధ్యం కాని పని. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి గుత్తేదారులతో భేటీ అయితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సీఎం 2-3 రోజుల్లో వారితో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిసింది. ఇదే సమయంలో బకాయిలను ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో చెల్లించలేకపోయినా ఒక్కో కాంట్రాక్టర్ కు ఎంతో కొంత చెల్లించడం ద్వారా రిపేర్లకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆగమేఘాల మీద కొత్తగా టెండర్లను పిలిచి వచ్చే కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వటం కంటే పాత వారిని బుజ్జగించడం మేలని సర్కార్ నిర్ణయించినట్టు వినికిడి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.